హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను వెస్ట్ సైడ్కి వెళ్తున్నాను. మనందరికీ తెలిసిందే సంక్రాంతి టైం, న్యూ ఇయర్, క్రిస్మస్ కదా. సో ఈ టైంలో అక్కడ మనకి జాన్ ఫస్ట్ నుంచి వెస్ట్ సైడ్లో అయితే మనకి సేల్ అయితే రన్ అవుతుంది. సో అక్కడ ఏమేమి ఉన్నాయి, అవి వర్తా కాదా, అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు సేల్ కాబట్టి నేను దాన్ని వెస్ట్ సైడ్ని వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏదైనా అవుట్ఫిట్ చేయాలి అనుకుంటే ఇన్ బడ్జెట్లో ఏదైనా అవుట్ఫిట్ అయితే ఏమొస్తుంది, ఐ మీన్ నేను మీకు చూపిస్తాను, ఓకేనా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి, వర్తా కాదా మనీకి, సో ఏమేమి సేల్ ఉన్నాయి నేను చూపించాలనుకుంటాను. ఎందుకంటే మనకి సేల్ టైంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. అసలు ఇష్టం వచ్చినట్టు అందరూ ఏరుకుంటారు, మనకంతా తెలిసిందే కదా. సో ఇంకెందుకులే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అని చెప్పి నేను మీకు చూపిస్తాను. సో మిగిలిన వీడియో అక్కడ కంటిన్యూ చేస్తాను. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. సో అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. స్టోర్కి వెళ్ళి చూసేసరికి అక్కడ రష్ అయితే అలానే ఉంది, సేల్ కూడా అలానే నడుస్తుంది. అండ్ నేను వెళ్ళి చూశాక నాకు ఎక్కువ కనిపిస్తాయేమో అనుకున్నాను, బట్ ఏంటి అంటే అయిపోయాయి అన్నమాట. అంటే అయిపోయాయి అంటే అన్నీ అవ్వలేదు, బట్ ఏంటంటే మేజర్లీ అన్నీ తగ్గిపోయాయి. అక్కడ చూపించడానికి కూడా పెద్దగా అంత అనిపించలేదు. బట్ ఏంటి అంటే కొన్ని సేల్ ఉన్నాయి, మోస్ట్లీ 499, 299, 999, 699 ఇలానే ఉన్నాయన్నమాట అన్నీ. జీన్స్ అయితే కొన్ని జీన్స్ మీద ఉన్నాయి, కొన్ని ట్రౌజర్స్ మీద లేవు, కొన్ని ఉన్నాయి జీన్స్ మీద 999 అలా ఉన్నాయి. సో కొన్ని నార్మల్ లాంజ్ వేర్ మీద ఉన్నాయి. బట్ ఏంటి అంటే నేను చూసినప్పుడు అయితే అక్కడ అన్నీ అయిపోయాయి అనమాట. సేల్ అయితే బాగానే పెట్టారు, సో అందుకని చెప్పి అయిపోయాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న లాంజ్ వేర్ మీద అయితే సేల్ కాదు, సేల్ ఉన్నవి నేను వీడియో తీయలేదు, ఎందుకంటే అసలు లేవు, అక్కడ అన్నీ కలిపేసి ఉన్నాయి అనమాట హ్యాంగర్కి. సో అయిపోయాయి అని చెప్పి నేను ఇంక తీయలేదు. తర్వాత నేను సిమిలర్గా ఉన్నవే ఒక 3 చూస్ చేసుకున్నాను. అది నేను చాలా కష్టపడి అంటే బాగా నచ్చినవి చూస్ చేసుకున్నా. ఇది అసలు నేను వేసుకున్న తర్వాత నార్మల్గా మీకు చూపిద్దామని చెప్పి నాకు ఎందుకో నచ్చి ట్రై చేద్దాం, ఓకే వై నాట్ అని చెప్పి నేను చూస్తే మీరు షార్ట్లో ఎవరు కరెక్ట్గా గెస్ చేశారు కింద నాకు కామెంట్ చేయండి. 3 అవుట్ఫిట్స్ నేను తీసుకున్నాను, అందులో నేను ఏదైతే పిక్ చేసుకున్నాను, అందులో ఏదైతే నేను బై చేశాను అని గెస్ట్ చేసి కామెంట్ చేయమని చెప్పాను కదా. ఎవరు కామెంట్ చేశారో నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే తీసుకున్నది ఇదే అన్నమాట. టాప్ అండ్ బాటమ్ బోత్ 2 తీసుకున్నాను. నాకు ఇది కాదు, దీని ముందుది ఫస్ట్ చూపించింది. నాకైతే ఎందుకో అసలు తీసుకుందామని అనుకోలేదు, నేను ఫస్ట్ పిక్ చేసింది ఇదన్నమాట. బట్ నాకు ఇది ఎందుకో నచ్చలేదు వేసుకున్న తర్వాత. సో ఫస్ట్ది అయితే నాకు ఎందుకో చాలా నచ్చింది, క్యాజువల్ వేర్గా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ దట్టు వింటర్ చాలా కంఫర్టబుల్గా ఉంది, స్ట్రెచబుల్ ఉంది, లైక్ ఏ స్వెటర్, నాకైతే నచ్చింది. దాని తర్వాత ఇదైతే కొంచెం చిన్న సైజ్ అనమాట నాకన్నా, బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అందుకే నేను ట్రై చేశాను. అండ్ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చూసేసరికి అక్కడ నార్మల్గానే అన్నీ ఇలానే సేల్ ఉన్నాయి. సేల్ అయితే మనకి ఎలా పడితే అలానే అన్నీ పడుంటాయి కదా, అంటే ఎక్కడ పడితే అక్కడ. ఇది నేను తీసుకున్నది ఇదే అనమాట, అదే నేను మీకు చూపిస్తున్నాను. అసలు నేను దాన్ని చూసాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు, వేసుకున్న తర్వాత అయితే నచ్చింది. ఏదైనా అంతే, కానీ మనకు తెలియదు అంతే, వేసుకున్నాకే కొన్ని బాగుంటాయి చూసే కన్నా. సో నాకు అలానే నచ్చింది. సో మ్యాక్సిమం నాకు ఎందుకు అలానే సెట్ అవుతాయి అనమాట, ఎప్పుడు అనుకోకుండా అవుతాయి. నేను అసలు అనుకోను, వేసుకున్న తర్వాత నచ్చుతాయి అనమాట. ఈవెన్ నేను మొన్న షాపింగ్ చేసినప్పుడు కూడా అలానే జరిగింది. అండ్ తర్వాత నేను ఎథ్నిక్ వేర్కి వెళ్ళిపోయిన తర్వాత వెస్ట్రన్ వేర్ కన్నా ఎథ్నిక్ వేర్లోనే కొంచెం స్టాక్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ మేజర్లీ వింటర్ వాళ్ళు మరేమో తెలీదు, అందరూ అవే ఎక్కువ పిక్ చేసుకున్నారు. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది అన్నీ అయిపోయాయి, మ్యాక్సిమం చాలా తక్కువ ఉన్నాయన్నమాట. తర్వాత నేను ఈ దుప్పట్టా లాస్ట్ టైం ఒక షార్ట్లో చెప్పాను, సేమ్ దుప్పట్టా అక్కడే ఉందన్నమాట. అదే అవ్వలేదు, సేల్ అవ్వలేదు అనుకుంటా, ఉంది అక్కడే. ఈ 2 చూశాను, కానీ ఫస్ట్ ఇది నేను తీసుకొని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు, చేయలేదు. బట్ అది ఎంత ప్రైస్ ఉందో తెలియదు, నేను చూడలేదు సేల్లో. అప్పుడైతే 700 ఎంతో అనుకుంటా. తర్వాత నేను వెస్ట్రన్ వేర్లో చూసేసరికి అన్నీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి, సేల్లో ఉన్నాయన్నమాట. 499, 999, 1999 అలా ఉన్నాయన్నమాట. తర్వాత హోమ్ డెకోర్ ఐటమ్స్ అవన్నీ చూస్తే క్యాండిల్స్ అవన్నీ 199 అలా ఉన్నాయన్నమాట. తర్వాత నార్మల్ డెకోర్ ఐటమ్ 699, 499 సేమ్ అలానే ఉన్నాయన్నమాట. మనకి నేను ఫస్ట్ చెప్పాను కదా క్లోతింగ్ ఎలా ఉందో, ఇవి కూడా అలానే ఉన్నాయి. తర్వాత నేను నార్మల్గా అన్నీ చూస్తుంటే ఇవి కూడా డెకోర్ ఐటమ్స్ కూడా అందరూ బై చేసినట్టున్నారు, అయిపోయాయి అన్నమాట.
ఉన్న వాటిలో నేను నార్మల్గా చూపిస్తున్నాను. అండ్ వీటిలో కూడా అంతే, కొన్ని సేల్లో ఉన్నాయి, కొన్ని సేల్లో లేవు. ఇప్పుడు నేను చూపిస్తున్నవి నార్మల్ స్టోరేజ్కి సంబంధించి. ఇవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, మరి ఎవరైనా కొంటారో కొనరో నాకు తెలియదు. వెస్ట్ సైడ్లో అయితే నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకో డెకోర్ ఐటమ్స్ అవన్నీ వర్త్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్, టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఉన్న ప్రైస్కి. అది ఎందుకు 700 నేను చూపించాను కదా ఇప్పుడు ఫ్లవర్ వైజ్ది 700 ఎందుకు అనిపిస్తుంది, అంత ఎందుకు. ఐ మీన్ ఒకటి పేర్ కూడా కాదు. తర్వాత నెక్స్ట్ ఈ డెకోర్ ఐటమ్, ఇది కూడా అంతే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. నాకు ఏదైనా వెయిట్ ఉంటే ఇష్టం అంట, వెయిట్ ఉంటే నాకు క్వాలిటీ ఉన్నట్టు అనమాట. నేను అలా చూస్ చేసుకుంటా. ఇప్పుడు నేను చూసింది అయితే వెయిట్ కాదు, ఈవెన్ దో ఇట్స్ ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపించింది. తర్వాత చూస్ చేసుకుంటే మనం సిమిలర్గా ఆన్లైన్ చూసుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట. తర్వాత అలా వెళ్తూ చూస్తూ ఉంటే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అలా చూస్తున్నా, బట్ నాకు ఎందుకో వీడియోకు చూపించడం కోసం అని చెప్పి నేను అందుకే చూపిస్తున్నాను మీకు. బట్ ఏంటి అంటే అవి ఎప్పటి నుంచో నేను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడే కనిపిస్తాయి అన్నమాట. బట్ ఇవి సేల్లో పెట్టేయచ్చు కదా, ఎవరొకరు కొంటారు, స్టోర్ ఖాళీ అయిపోతుంది, కొత్త ఐటమ్స్ తెచ్చుకోవచ్చు, ఏమో తెలీదు. నేను నార్మల్ ఫన్నీగా అంటున్నాను, ఎందుకు అంటే ఎప్పుడు అక్కడే ఉంటాయి అన్నమాట అవి. తర్వాత ఎలిఫెంట్ నాకు ఎందుకో నచ్చింది, పైన ఏదో నార్మల్ క్యాండిల్ పెడతారా ఏం పెడతారో నాకు తెలియదు, కానీ అది కూడా సేమ్ 500 అనమాట. నేను ప్రైస్ చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్కటి. తర్వాత నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే అక్కడ బాస్కెట్ కనిపించింది నాకు. బాస్కెట్ అయితే 499 అనమాట, ఎందుకంటే పెద్ద సైజ్ ఉంది, అదైతే 699. 499 ఇది కొంచెం బాగానే అనిపించింది, బట్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి వాటికి కావాలంటే తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, నార్మల్ స్టోరేజ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఫుట్వేర్ దగ్గరికి వచ్చేసరికి ఫుట్వేర్ అయితే ప్రతి ఒక్కటి వర్త్ కాదనిపిస్తుంది వెస్ట్ సైడ్లో. ఎందుకు అంటే క్వాలిటీ అన్నది నాకైతే హోప్ లేదు దాని మీద, మనకు చూసి తెలిసిపోతుంది. కొన్ని అయితే ఈ షూస్ అయితే పర్వాలేదు, ఎందుకు అంటే కొన్ని లైక్ స్టిక్ చేసినట్టు ఉంటాయి, లాంగ్ లాస్టింగ్, మన రఫ్ యూస్కి పనికిరాదు, వాటర్ ప్రూఫ్ అయి ఉండదు, తెలిసిపోతుంది మనకి. ఇవైతే 999కి ఉన్నాయన్నమాట మనకి షూస్ అవన్నీ. ఇవైతే మనం టచ్ చూడడానికి బాగున్నాయి కదా, టచ్ చేసి దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు క్వాలిటీ బాగోదు, నేనైతే చూస్ చేయను. అండ్ ఈ ఫుట్వేర్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది, తీసుకోలేదు, బట్ నాకు ఎందుకో చూస్తే పర్వాలేదులే అనిపించింది. తర్వాత ఇవి కూడా నాకు తెలీదు, బట్ క్వైట్ ఎక్స్పెన్సివే, ఎందుకంటే 699, 999 మోస్ట్లీ 999 ఉన్నాయన్నమాట అన్నీనా. కొన్ని నార్మల్ 299 అలా ఉన్నాయి కానీ, బట్ క్వాలిటీ అయితే బాగాలేదు. తర్వాత అలా వెళ్తే నార్మల్ ఇండో వెస్ట్రన్, నార్మల్ వెస్ట్రన్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, నార్మల్ స్లిప్పర్స్ ఉన్నాయి, లాఫర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత అలా వెళ్తూ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. కొన్ని 699, ఇది 699 అంట, బట్ మనం ఆన్లైన్లో చూస్తే మనకి తగ్గచ్చు ప్రైస్, అండ్ బయట వేరే బ్రాండ్ తీసుకోవచ్చు. తర్వాత ఎందుకో అలా చూస్తే ఎక్కడ పడితే అక్కడే పడున్నాయి, మనకి సేల్ అయితే తెలిసిందే కదా, ఎలా పడితే అలాగే పడుంటాయి. సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్, మనకి జూడియో అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఇక్కడ అంతే. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక పక్క వాళ్ళు తీసి పెడుతున్నారు, సర్దుతున్నారు, కస్టమర్స్ వచ్చి తీసేస్తున్నారు, అలా ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు నచ్చింది, ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, ఇందులో పెద్ద సైజు ఉంది, సో అది కూడా నచ్చింది. బట్ ఏంటంటే సేల్లో లేదు, అంటే మనకి నార్మల్ బీచీ వైబ్స్ ఇస్తుంది. అండ్ ఇది ఎందుకు ఖాళీగా ఉందో చూపిస్తుంది అనుకుంటున్నారా, యాక్సెసరీస్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు తెలుసా, మీరు నమ్ముతారా? నేను వెళ్ళేసరికి ఒక్కటి కూడా హ్యాంగ్ అయ్యలేదు అక్కడ, ఓన్లీ ఈ షేడ్స్, ఈ గ్లాసెస్, సన్ గ్లాసెస్ ఒక్కటే ఉన్నాయన్నమాట, ఒక్కటి కూడా అక్కడ లేదు పెట్టి. ఆ బెల్ట్స్ ఏవో 2 ఉన్నాయి అంతే, అన్నీ పిక్ చేసేసుకున్నారు కస్టమర్స్. నేనైతే వెళ్ళి చూస్తే ట్రేలో విరిగిపోయి అవన్నీ తీసి పెట్టేశారనమాట, ఎందుకంటే అవి సేల్ చేయడానికి పనికిరావు. సో అవి నేను చూసి అప్పుడు అర్థమైందో ఓకే అయిపోయాయి అని చెప్పి. నాకు అసలు గుర్తు కూడా లేదు, ఎందుకంటే నాకు అక్కడ కనిపించలేదు, అవి అసలు ఉంటాయి ఇయర్ రింగ్స్, అవన్నీ రింగ్స్ నాకు అసలు గుర్తులేదు. తర్వాత నేను నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాను, ఇవేవి సేల్లో లేవు, నార్మల్ రెగ్యులర్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. ఈ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే సేల్లో ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఆ దూరంగా రెడ్ కలర్ ఉంది కదా, బాగుంది అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ఇంట్లో వేసుకుంటాం చూసారా, కింద పడుకోవడానికి మ్యాట్ ఉంటుంది, చాప, సో అలానే ఉందన్నమాట, దాన్నే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కింద మార్చేసినట్టుంది. అస్సలు అంటే అసలు బాగాలేదు.
సో వీడియో ఎండ్ చేసే ముందు నేను బడ్జెట్లో ఏదైనా అవుట్ఫిట్ సెట్ అయితే చెప్తా అని చెప్పాను కదా. సో అయితే ఏంటి అంటే నాకు టాప్ పిక్స్లో మాత్రం నేను ఈ 3లో నాకు ఇది మాత్రమే నచ్చింది. సో నేను బై చేశాను. అండ్ అక్కడ ఉన్న వాటిలో నేను బాగా ఇంకా బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తగ్గిపోయాయి, అందరూ తీసుకున్నారు కదా. సో సేల్ టైం అస్సలే. సో నాకైతే టాప్ ప్రైస్ మాత్రం 1299 అనమాట. 1299 నాకు 699కి వచ్చింది సేల్లో. అండ్ బాటమ్ మాత్రం సేల్ కాదు, 999. సో నేను అదే తీసుకున్నాను. నాకు ఎందుకో నచ్చింది, తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. అండ్ నాకు అలా సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను అందుకే తీసుకున్నాను. సో అంతే గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వెయిట్ వెళ్ళిపోకండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ 1K రీచ్ అయినప్పుడు సబ్స్క్రైబర్స్ నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఎప్పుడవుతుందో తెలియదు, బట్ అయ్యేటట్టు మీరే చేయాలి. ఎందుకు అంటే నాకు ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది కదా. మీరు కామెంట్ కూడా చేయాలి, నాకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని. నేను తప్పకుండా అవే చేస్తాను. ఓకేనా గైస్, బై బాయ్, టేక్ కేర్.